పవన్ కళ్యాణ్ గారి పనితీరు ఎలా ఉంది సార్? మీరు రేటింగ్ గురించి అడుగుతున్నారు, నేను రేటింగ్ గురించి అడగట్లేదు. స్కూల్లో కూడా మూడు స్టైళ్ళు ఉంటాయి. ఒక క్లాస్ రూమ్లో ఒక ఫస్ట్ బెంచ్ స్టూడెంట్ ఉంటాడు, లాస్ట్ బెంచ్ స్టూడెంట్ ఉంటాడు, మిడిల్ బెంచ్ కూడా ఉంటాడు. అందరూ ఒక్కొక్కళ్ళు ఒక్కో రకంగా అభివృద్ధి చెందుతారు. ఒకళ్ళు ఇప్పుడు ఈయన సీనియర్గా వీళ్ళందరూ ఫైళ్ళు చూడటం వీళ్ళు చూడటం అవన్నీ బాగా చూసి ఒక దాని పనితీరుని నేర్చుకొని ఉండొచ్చు. ఈయనేమనుకున్నాడు, జనాల్లో నేను వెళ్ళి ఏం చేశానా అన్నది చూసుకొని ఉండొచ్చు. ఇంకో ఆయన ఏంటి, ఈ నాయకులంతా ఎలా పనిచేస్తున్నారు, వీళ్ళు ఎలా ఉన్నారా అని ఆ నాయకుడు చూసి ఉండొచ్చు. ఒక్కొక్కరికి ఒక్కో తీరులో వాళ్ళ పనులు వాళ్ళ బిజీ అనేది ఉంటుంది. ఒక షాపు యజమానిగా నేనే ఉన్నాను, నేను ఒక్కడనే చేయాలంటే నా షాపు నా వల్ల కాదు, 100% కాదు. నా దగ్గర ఒక 15-20 మంది ఎంప్లాయీస్ ఉన్నారనుకోండి, వాళ్ళలో మంచి వాళ్ళని ఏరుకుంటా, నాకు తగ్గ వాళ్ళని. నేను లేకపోతే వాళ్ళు ఎలా చూడగలరు, నీకు ఈ అడ్మినిస్ట్రేషన్ ఇస్తున్నా, నీదే బాధ్యత, అలా అప్పు చెప్తాం, మానిటరీ చేసుకుంటాం. అట్లాగా మనం చేసుకోవాలి. అలా చెందితేనే మన ర్యాంకింగ్ అది అభివృద్ధి అనేది రావచ్చు. కొన్నిట్లో ఈ రకంగా రాకపోవచ్చు, కొన్నిట్లో ఆ రకంగా వచ్చి ఉండొచ్చు. ర్యాంకింగ్ సిస్టమ్ ఇస్తే మంచిదే, కాదని అంటలేదు నేను. అది ఉండాలి, ఇది ఉండాలి. మార్కులతో పాటు అతని యొక్క విజ్ఞత, ఇతను మంచి చేస్తాడా లేదా, సమాజానికి ఉపయోగపడతాడా లేదా అనేది కూడా మనం కన్సిడర్ చేసుకోవాలి. ఆ లెక్కలో చూసుకుంటే పవన్ కళ్యాణ్ వెళ్ళలేని రోడ్లకు వెళ్ళాడు, చేయలేని పనులు చేశాడు. అసలు షిప్కి ఒక నాయకుడు వెళ్ళి అలాగా ఒక ఒంటరిగా వెళ్ళిపోయి అక్కడ ఏదైనా చేస్తే ఎవరిదండి బాధ్యత? అలాంటి చోటకు కూడా వెళ్ళాడు ఆయన. అలాగే కాకుండా మన్యంలోకి వెళ్ళి ఈ రోడ్డు వేస్తానని డోలి పట్టుకునే చోటకు కూడా నడుచుకొని వెళ్ళి అలాంటి చోట రోడ్డు వేసి చూపించాడు. ఇలాంటివన్నీ మనం తీసుకోవాలి కదా. 100% తీసుకుంటే దాన్ని బట్టి నాకు తెలిసి మంచి నాయకుడే. దాంతో రేటింగ్తో పని లేదు, అతనికి మంచి నాయకుడిగానే పేరుంది. రాష్ట్రానికి ఎవరు చేసినా మంచి చేస్తే వాళ్ళు ఓటేసి గెలిపిస్తే వాళ్ళే మన నాయకులు. ఎవరు ఓటేసి వాళ్ళు గెలిచారనుకోండి, వాళ్ళే మన నాయకులు. ఆ 5 ఏళ్ళు మనం స్వీకరించాల్సిందే. వాళ్ళు వ్యతిరేకం, మనం ఇది మేము ఆ పార్టీ అనేది కాదు మాకు ముఖ్యం. మన ఆంధ్రప్రదేశ్ బాగుండాలి, మనం డెవలప్మెంట్ అవ్వాలి. మా పిల్లలు వెళ్ళి హైదరాబాద్లో జాబ్ చేస్తారు, ఓ 30,000 సంపాదిస్తారు, 15,000 హాస్టల్కి కడతారు, రాను పోను 5,000 రూపాయలు ఛార్జీలు అవుతాయి. ఇవన్నీ వాళ్ళు ఎలా ఉంటున్నారో నాకు తెలియదు. వాళ్ళు నా కంట్రోల్లో ఉంటే నా పొజిషను, నా పిల్లల్ని నేను చూసుకోగలుగుతా. 20,000లో వాళ్ళకి 6,000 రూపాయలతో నా ఫుడ్ అయిపోద్ది ఇంట్లో. వాడికి 4,000 పై ఖర్చులు ఇచ్చినా 20,000 నాకు మిగులుతాయి. ఇప్పుడు వాడు వెళ్ళి ఎక్కడికి వెళ్ళి చేస్తున్నాడు? హైదరాబాద్ వెళ్ళి చేస్తాడు, పూణే వెళ్ళి చేస్తాడు, చెన్నై వెళ్ళి చేస్తాడు. అలా చేయడానికి నేను కోరుకుంటానా? నాకు ఏదన్నా జరిగితే నా పిల్లోడు హైదరాబాద్ నుంచి రావాలి, లేకపోతే చెన్నై నుంచి రావాలి, లేకపోతే అమెరికా నుంచి రావాలి. ఎట్లా అది కరెక్ట్గా. అందుకని మనకి ఎవరైతే సంక్షేమం అనేది ఎంత కళ్ళో ఇది కూడా చేసి మన ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్ లాగా డెవలప్ చేసి, ఇప్పుడు బొంబాయి అన్నారు ఫస్ట్, తర్వాత హైదరాబాద్ డెవలప్ అయింది కదా, అదే విజన్తో ఇక్కడ కూడా డెవలప్ చేయాలని నా కోరిక. అది చేస్తే 100% నేను మంచి సక్సెస్ అనుకుంటాను. సార్, పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పాలంటే ఒక మాటలో ఏం చెప్తారు? పవన్ కళ్యాణ్ నాకు తెలిసి నా అభిమాన నటుడే, అలా అని ఇంకోళ్ళు కాదని కాదు. ఒక్క మాటలు కాదు, ఎన్ని మాటలు చెప్పినా తక్కువే నా లెక్కలో అయితే. ఇప్పుడు విజన్ ఉన్న నాయకుడు చంద్రబాబు గారు అయితే, చేసి చూపెట్టాలనే నాయకుడు పవన్ కళ్యాణ్. ఆయనకి విజన్ ఉంది, విజన్తో చేపించగలడేమో, ఈయన చేసి చూపించగలడం. ఎందుకంటానంటే ఒక యువకుడు ఉత్సాహవంతుడు, ఏదో చేయాలన్న తపంతోనే రాజకీయంలోకి వచ్చాడు, ఒంటరిగా పోరాడాడు. ఇంత మెచ్యూర్గానే ఫస్ట్లో ఎలా ఉన్నారో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎలా ఉన్నారో ప్రజలందరూ చూశారు. ఫస్ట్లో నాకు కూడా ఏంట్రా ఇలాగా అని అనిపించినా కూడా ఫోన్లో ఇలా ఉంటే కూడా మాట విన్నారు. తర్వాత భయం అంటూ ఏంటో, పవన్ కళ్యాణ్ అంటే ఏంటో ఒక ఇదంటూ వచ్చింది. అది కూడా మంచిదే, అది ఉండాలి ఇది ఉండాలి. రెండిటితో పాటు కోఆర్డినేషన్ చేసుకొని ఆయన ఒక షిప్, సీజ్ ద షిప్ అన్నాడు. అది ఏదైనా ఒక నాయకుడిగా ఉన్నప్పుడు వెళ్ళొచ్చు, చేయొచ్చు. ఇంతవరకు ఎవరు వెళ్ళారు? అలాంటి చోటకి ఎవరన్నా వెళ్ళారా? ఏ నాయకుడు అలా వెళ్ళి ఒంటరిగా వెళ్ళి ఆ సముద్రంలో ఏం జరిగినా ఎవరికీ తెలియదు. అలాంటి చోటకి వెళ్ళాడు, అలాంటి దాన్ని కట్టడి చేశాడు. దాని గురించి చర్యలు తీసుకుంటే మంచిదని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు మన్యం రోడ్లు ఉన్నాయి, లైటింగ్ ఉంది, వాళ్ళకి ఏం కావాలో వాళ్ళ వసతులు ఇచ్చారు. డోలీలో తీసుకెళ్లేవాళ్ళు వాళ్ళని. ఒక ప్రెగ్నెన్సీ కాన్పు వస్తే ఒక వ్యక్తిని మళ్ళీ 6-7 గంటలు మోసుకొస్తే కానీ, ఒక 4 వ్యక్తులు ఉంటే కానీ తీసుకురాలేదు. డోలీ ఎట్ ఏ టైం ఒక మనిషి మొయ్యగలడా? మొయ్యలేడు. అలాంటిది ఇద్దరిద్దరు షిఫ్ట్ అవుతూ అంటే 4 వ్యక్తులు కావాలి. ఆ వ్యక్తితో పాటు 4 వ్యక్తులు మోసేవాళ్ళు బలవంతులై ఉండాలి. అలాంటి వంతులు దొరకకపోతే ఆ మహిళ పరిస్థితి ఏంటి?
మనం ఇక్కడ కారులో ఉండి వ్యాన్లో వెళ్ళిపోయి చక్కగా ఇంత స్పెషాలిటీ ఉంటేనే మనం ఒక పావు గంట లేట్ అయితేనే కొన్ని ప్రాణాలు పోతాయి. అలాంటిది ఆ డోలీల్లో 4 గంటలు 6 గంటలు జర్నీలు చేసి పోయే చోటకి వెళ్ళి ఇతను రోడ్లు వేసి అంత డెవలప్మెంట్ ఏది చేస్తానో అది చేస్తానని ఇచ్చి ఇలాంటివి చేయటం, మైనింగుల దగ్గరికి వెళ్ళి ఇలా చేయాలి, ఈ రకంగా ఉంటే బాగుంటుందని అంటాం, ప్రతి దానికి అతనే ఒక గొంతుకై ప్రశ్నించడం, అది నాకు చాలా హ్యాపీగా ఉంది. యువతకు కూడా అతను ఆదర్శమే. అలా అందరూ ఇది రాలేదు అది రాలేదు, నాకు ఆ సంక్షేమం అందలేదు ఈ సంక్షేమం అందలేదు కానీ కాకుండా వాళ్ళకి యువతకి నాకు తెలిసినంత వరకు ఒక కమ్యూనికేషన్ స్కిల్స్, లేకపోతే ఒక 6 నెలలు ఒక మిక్సీ రిపేరో, లేకపోతే ఏసీ రిపేరో, ఒక బైక్ రిపేరో, ఇప్పుడు ప్రజలకి ఏం అవసరమో అది ఒక 6 నెలలు నేర్పించి వాళ్ళకు ఒక 5 లక్షలు లోన్ ఇచ్చి వాళ్ళకి సబ్సిడీ లోన్ ఇచ్చి ఇది చేసి ఇంతమంది యువతని బాగుపెడితే ఆ యువకుడు ఒక 40-50 వేలు సంపాదిస్తాడు. 50 వేలు సంపాదిస్తే ఆ కుటుంబం మొత్తం బతుకుద్ది. అలా చదువుకోలేని వ్యక్తులకు కూడా అలాంటివి చేసి ఈ గంజాయి ఇలాంటి నిరోధించి ఇలాంటి మార్గాన పోకుండా మంచి మార్గంలో దిద్ది వాళ్ళని శుభ్రంగా చేయగలిగితే అలాంటి నాయకుడు కూడా పవన్ కళ్యాణ్ ఆయన ఆచరణలో ఉన్నాయి. కాకపోతే ఆయన 100% చెయ్యాలి అంటే మనం ఎక్కడా కూడా కేజ్రీవాల్ కూడా ఫస్ట్ అలాంటివి చేశాడు, తర్వాత సంక్షేమానికి వెళ్ళిపోయాడు. ఎందుకు వెళ్ళిపోయాడు? ప్రజలు ఒక రకాన్ని విశ్వసించరు. ఒక ఇంట్లో ఒక తండ్రి ఉంటాడు, ఆయన చనిపోతాడు, ఒక 4 అన్నదమ్ములు ఉంటారు. ఒక అన్న ఏం చేస్తాడు, నా 3 తమ్ముళ్ళు ఉన్నారు, ఒక 2 అక్క చెల్లెళ్ళు ఉన్నారు, నేను చదువుకుంటే వీళ్ళందరూ చదువుకోలేరు, అందరికీ పాడైపోద్దని ఆ అన్న సాక్రిఫైస్ చేస్తాడు. ఆ సాక్రిఫైస్ చేసి ఆ అన్న ఆ 3 అన్నదమ్ముల్ని చదివిస్తాడు, అక్క చెల్లెల్ని చదివిస్తాడు, వాళ్ళకి పెళ్ళిళ్ళు చేస్తాడు, ఆ కుటుంబాన్ని ఒక అండగా కాపాడతాడు. అలాంటి నాయకుడే ఈ పవన్ కళ్యాణ్. నాకు తెలిసి అలాంటి మంచి నాయకుడు, అలాంటి వాడిని పోగొట్టుకోవడం మనం చాలా తప్పు. ఆయన్ని గెలిపించాలి, ప్రజల్లో నిలబెట్టాలి, అలాగే చూడాలి.